హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ హరి గోపరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రకృతి చాలా అందమైంది. చూసారు కదా పొలాలను. అకాల వర్షాల వల్ల కానీ, నీళ్ళు అధికంగా పెట్టడం వల్ల కానీ మనం పొలాలకు యూజ్ చేసే పెస్టిసైడ్స్ అనేది, పురుగు మందులు అనేవి మనకు నీళ్ళ ద్వారా మనకు ఈ కాలువల్లో కలుస్తాయి. దానివల్ల మన కాలువల్లో ఉన్న చెట్లల్లో ఉన్న జీవరాశులు అనేది చనిపోతున్నాయి. మనుగడ లేకుండా పోతున్నాయి జీవరాశి. ప్రతి ఒక్కరూ పెస్టిసైడ్స్ వాడడం అనేది తక్కువ చేయాలి. దానివల్ల మనం జీవరాశులని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నీళ్ళు చూస్తారు కదా, కాలువ ద్వారా మనకు చెరువులో కలుస్తున్నాయి. దీనివల్ల మనకు పంట పొలాలకు వాడే పురుగు మందులు, సో రసాయన ఎరువులు అన్నీ అందులో కలుస్తాయి. దానివల్ల చిన్న చిన్న జీవరాశి అనేది మనుగడ లేకుండా పోతుంది. తెలంగాణలో వీటిని కౌశల్ అంటారు. ఇవి మనకు కొర్రమీను చేప ఉంది కదా, దానిలాగానే ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఇవి ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఉంటాయి. వీటిని మనం ముక్కెరకామలు అంటారు. పాపరగుండలు అంటారు వీటిని. ఈ చెర్లలో చాలా కనిపించేటి. వీటిని జల్లలు అంటారు, కారు జల్లలు అంటారు, చిన్న జల్లలు అంటారు. ఈ జల్లలు కూడా మనకు ఒకప్పుడు చాలా కనిపించేటి, ప్రజెంట్ అయితే లేవు. వీటిని పెద్ద పరకలు అంటారు. ఇవి కూడా బాగా కనిపించేటి. వీటిని చిన్న పరకలు అంటారు. ఇవి కూడా బాగుండేటి. వీటిని ఉష్కదంతువులు అంటారు. ఇవి కూడా కనిపించేటివి ఒకప్పుడు మనకు, ప్రజెంట్ లేవు. ఇప్పుడు మనం చేపలు పట్టడానికి వచ్చాము. మన తాతగారు వలేస్తున్నారు. మనం చూపించిన చేపలన్నీ ఇప్పుడు మనకు లేవు కదా. ఇప్పుడు కొత్త రకం చేపలు వస్తున్నాయి. బురకలన్నీ కొత్తగా వస్తున్నాయి. అవి మాత్రమే కనిపిస్తున్నాయి చెర్లల్లో. పడతాయా లేదా చూద్దాం. తాత వల గుంజుతుండు. చూద్దాం ఫ్రెండ్స్, పడతాయా పడాయా చూద్దాం. చేపలన్నీ చచ్చిపోతున్నాయి. పడడం కష్టమే ఉంది. చూసారు కదా ఫ్రెండ్, ఒక్క బురక పడింది. మనం చూపించిన చేపలన్నీ చెట్లల్లో ఏం కనిపిస్తలేవు. అవన్నీ మడగడలు చనిపోయాయి. ఇప్పుడు కొత్త రకమైన చేప వస్తుంది. అదే బురక అంటారు. బురక పరకలెక్కు ఉంటుంది, కొంచెం వెడల్పుగా ఉంటుంది, అన్ని ముళ్ళు ముళ్ళు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, వాటినే బురకలు అంటారు. చాలా ముళ్ళు ఉంటాయి. తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కడగాలన్నా చాలా ఇబ్బంది ఉంటుంది. పెద్ద సైజులో ఉంటేనే తినడానికి బాగుంటుంది. చిన్న సైజు అయితే కడగడానికి కూడా ఇబ్బంది అవుతుంది, తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తం ముళ్ళు ముళ్ళు ఉంటాయి, నీసు ఉంటాయి ఇవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చెర్లల్లో, వాగులల్లో ఈ చేప ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన చేపలన్నీ అయితే ఏం లేవు. జనరేషన్ మారుతుంది. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చూసిన చేపలు అనేవి మనకు కనిపించట్లేదు. గతంలో ఈ చేపలు అనేది వాగులలో చాలా కనిపించేవి. ఇవన్నీ మనుగడ లేవు. ప్రజెంట్ అయితే ఒక బురకలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనం ఇంతకుముందు చూసిన చేపలను చనిపోవడానికి కారణం ఏంటంటే మనం వాడే పెస్టిసైడ్స్, రసాయనాలు అనేది మనం పురుగు మందులు బాగా వాడుతున్నాం. దానివల్ల ఏంటంటే అవి మన పొలాలలో ఉన్న నీళ్లు మనకు వాగుల్లో కలవడం వల్ల ఈ చేపలన్నీ చనిపోతున్నాయి. మనం వాడే ప్లాస్టిక్ కానీ, రసాయనాలు కానీ, దీనివల్ల ఈ చేపల మనుగడ అనేది పోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ రసాయనాలు తట్టుకొని బ్రతికే చేప ఒకటే బురక మాత్రమే ఉంది. దాన్ని తినడం కూడా ఒక కష్టంగా ఉంది. దాన్ని నీసు ఉంటుంది, కడగాలన్న ఇబ్బంది ఉంటుంది. దానివల్ల యూజ్ కూడా తక్కువ. ప్రతి ఒక్కరూ మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. మనం చేపలను